హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ సంధ్యారెడ్డి. మా పిల్లలతో ఇవాళైతే ఒక చిన్న వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? కుప్ప కట్టుకొని కార్లో. ఎక్కడికి లేదండి, స్విమ్మింగ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇంత ముందుకు మా అక్క వాళ్ళు, అదే ట్విన్ పాప వాళ్ళండి, చెన్నైలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి లొకేషన్కి బీచెస్, ఐలాండ్స్ అన్నీ కూడా దగ్గరే ఉండేవి. ఎవ్రీ వీకెండ్ బావ అయితే తీసుకొని వెళ్ళేవాడు వాళ్ళని. సో అక్కడ వాటర్లో ఆడుకొని ఆడుకొని వాళ్ళకి అదే అలవాటైపోయింది. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కదా, ఇక్కడికి వచ్చాక కూడా అదే అడుగుతున్నారు. సమ్మర్ హాలిడేస్లో 1 వీక్ ఉందామనేసి మా ఇంటికి వచ్చారు. వాళ్ళ చిన్నాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తాయి తాయి అని అడిగారు. సరేలే పిల్లలు ఊక అడుగుతున్నారు కదా, కాసేపు అలా తీసుకొని వెళ్దామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చామండి. ఇంకా మనకి హైదరాబాద్లో తాయి అంటే స్విమ్మింగ్ పూల్ తప్ప ఏముంటాయండి. సో అందుకే స్విమ్మింగ్ పూల్కి తీసుకొని వచ్చాము. పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. ఫస్ట్ అయితే అసలు దిగమన్నారు. ఇంత సమ్మర్ అయినా కూడా ఇంకా వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయండి స్విమ్మింగ్లో. అయితే పిల్లలు ఫస్ట్ దిగమన్నారు. అంటే హైట్ ఎంత ఉందో అది ఇదని భయపడ్డారు. ఎంత అండి, 2 ఇయర్స్ పిల్లలే కదా వాళ్ళు కూడా. సో అందుకని ముగ్గురికి ఫస్ట్ అయితే ట్యూబ్స్ తీసుకున్నాము. తర్వాత ట్యూబ్ వేసుకొని అయితే అసలు బయటికి వెళ్ళలేరండి. మేము ఓన్లీ 1 అవరే తీసుకున్నాము. ఎక్కువ వద్దు, మళ్ళీ కోల్డ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు రైనింగ్ ఎక్కువ ఉంది కదండి, 3-4 డేస్ నుండి. అక్కడ చాలామంది ఉంటారు కదండి, అందుకే ఆ డిస్టర్బెన్స్ అంతా వద్దని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే ఈ జనరేషన్ పిల్లలైతే నిజంగా అన్నిట్లో ఫాస్టేనండి. నిద్ర అండ్ తిండి రెండిట్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఫాస్టే. అసలు వీళ్ళు ట్యూబ్ వేసుకొని నడుస్తున్నారు కాసేపు, లేదా ఈత కొట్టడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడే నిజంగా నాకు కూడా రాదండి ఇప్పటికీ స్విమ్మింగ్. పిల్లలైతే చాలా ఫాస్ట్ ఉన్నారు. చూడండి అసలు పిల్లలు ఎంత బాగా స్విమ్ చేస్తున్నారో. హ్యాండ్స్ని కొడుతున్నారు, లెగ్స్ని కొడుతున్నారు. చాలా బాగా స్విమ్ చేశారండి మా ముగ్గురు పిల్లలైతే. తీసుకెళ్ళినందుకు, వాళ్ళు ఆడినందుకు మేమైతే చాలా హ్యాపీ అయ్యాము. అసలు ఇంకా చాలా బాగా ఆడారండి. పైకి ఎక్కడం, పైనుంచి దుంకడం అలా కూడా చేశారు. కానీ మేమైతే అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాము. ఎందుకంటే అది క్యాప్చర్ చేసేలోపు వాళ్ళు ఏం చేస్తారో అది మేము మా కళ్ళతో చూడడం మర్చిపోతున్నాము. అందుకే ఫోన్స్ పక్కన పెట్టేసి పిల్లలతో ఎంజాయ్ చేసాం మేము కూడా. పైకి ఎక్కడం, దుంకడం అలా బాగా ఆడారు. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, చూడండి ఎంత బాగా దిగారో పిల్లలు కూడా చెప్పినట్టు. ఇంతే అండి, ఇంకా ఎక్కువ నేనైతే వీడియో తీయలేదు. మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఏడుస్తారా, లేకుంటే ఇలాగే బాగా ఎంజాయ్ చేస్తారా? మీ పిల్లలు కూడా ఇలానే మిమ్మల్ని అడుగుతున్నారా సమ్మర్లో అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి? సో బాయ్ అండి, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ షూర్గా కమెంట్ కూడా చేయండి అండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.